మోషే వెళ్ళటానికి సందేహించి అనేక మార్లు అడ్డు తగిలాడు. ఒకసారి అంటాడు నాకు నోటి మాంద్యం ఉంది అంటాడు. ఒకసారి అంటాడు వాళ్ళు నమ్మరు అంటాడు. ఓసారి అంటాడు దేవా నువ్వు పంపదలిచిన వాన్నే పంపు అంటాడు. అట్లాగా అనేక సాకులు చెప్తే చివరికి ఆయన సందేహాన్ని బట్టి దేవుడు కోపపడ్డాడని ఉంది. కోపపడతాడు మోషే మీద. అన్ని వంకలు చెప్తున్నావు, డౌటా నీకు? నేను నీకు తోడై ఉంటాను, వెళ్ళమంటే వెళ్ళవేంది అని చివరికి గద్దిస్తే అప్పుడు బయలుదేరుతాడు మోషే. ఇది మీకు నిర్గమకాండం 3-4 అధ్యాయాల్లో ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఇట్లాగా దేవుణ్ణి సందేహిస్తే అలా సందేహించిన వాళ్ళ మీద దేవుడు కోపగించుకున్నాడు అనే విషయం ఇశ్రాయేలీల చరిత్రలోనూ మోషే ఘట్టంలోనూ మనకి దొరుకుతుంది. అబ్రహాం విషయంలో కూడా అదే జరుగుద్ది. అబ్రహాంకి సంతానాన్ని ఇస్తానంటాడు, దీర్ఘకాలం అయింది, పిల్లలు పుట్టరు. చివరికి శారా ఇచ్చినటువంటి సలహాను బట్టి మరి శారా దాసి అయినటువంటి హాగర్ని చేసుకొని ఇష్మాయిల్ని కంటాడు. అలా దేవుని ఆలోచన లేకుండా సొంతంగా అడుగులు వేసినందుకు అబ్రహాంతో దాదాపు చాలా సంవత్సరాలు దేవుడు మాట్లాడు మౌనం అయిపోతాడు. చివరికి ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయి ఉండు అంటాడు. నిందారహితుడు అయి ఉండు అంటే నింద లేనివాడవై ఉండు అన్నాడు. అంటే నింద తెచ్చుకునే పని అబ్రహాం ఏదో చేశాడు. ఏమిటి దేవుని సన్నిధిలో నడిచేవాడికి నింద తెచ్చే పని అంటే దేవుణ్ణి సందేహించటమే. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అక్కడంటాడు, అబ్రహామా నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగును అంటాడు. కానీ 17లో ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును అని దేవుడు చెప్పుకోవాల్సి వచ్చింది. బాబు నాకు సమస్తము సాధ్యమే అని దేవుడు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే అబ్రహాము కొంచెం దేవుణ్ణి సందేహిస్తే ఆ డైలాగ్ దేవుడు చెప్పుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఎందుకు చెప్పుకోవాలి దేవుడు నేను సర్వశక్తి గల దేవుడిని? అంటే తన సర్వశక్తతను అబ్రహాం సందేహించాడు. సందేహించి తప్పటడుగేశాడు. తప్పటడుగేసి తన వాగ్దాన సంతానానికి దీర్ఘకాలిక శత్రువుని అన్నాడు. ఈరోజు ఇప్పటికి కూడా కొట్టుకుంటున్న వాళ్ళిద్దరే, ఇశ్రాయేలీయులు ఇష్మాయేలీయులు. అరబ్బులేమో ఇష్మాయేలీయులు, ఇశ్రాయేలీయులేమో ఇస్సాకు సంతానం, ఇశ్రాయేలు సంతానం. ఒకవేళ ఆ తప్పటడుగు అబ్రహాం వేయకపోతే ఇప్పుడు ఇశ్రాయేలీయులకు శత్రువులు ఉండేవాళ్ళుగా. కానీ ఎంత సుదీర్ఘమైన పోరాటమో మీకు తెలుసు కదా. ఇప్పటికి కూడా ఫైట్ చేసుకుంటున్న వాళ్ళిద్దరే. భూమి మీద అధిక జనాభా వాళ్లే, అబ్రహాం సంతతే. ఫైట్ చేసుకుంటుంది కూడా వాళ్ళే. ఇజ్రాయిల్లో ఉంది ఇశ్రాయేలీలు, చుట్టూ ఉంది అరబ్ దేశాలు. ఎందుకు ఈ పని చేశాడు? సందేహించి. దేవుడు నాకు కుమారుని ఇస్తానన్నాడు కానీ శారా ద్వారానే ఇస్తానని చెప్పలేదు. శారా ద్వారా కన్నా, హాగర్ ద్వారా కన్నా, ఇంకో ఆమె ద్వారా కన్నా నేను కన్నబిడ్డ నావాడవుతాడు కానీ స్త్రీ సంతానం కాదు కదా. కాబట్టి ఎవరి ద్వారా కంటేనే పుట్టినవాడు నా బిడ్డ అవుతాడు కానీ ఆమె బిడ్డ కాడు కదా. ఇది లాజిక్. కాబట్టి దేవుడు ఇస్తానన్నాడు, పర్టికులర్గా ఏమి ద్వారానే ఇస్తానని అయితే చెప్పలేదు కదా. బహుశా ఇన్ని సంవత్సరాలు నేను అనవసరంగా టైం వేస్ట్ చేశానేమో. అలా కాకుండా ఈమె కాకుండా ఇంకో స్త్రీ ద్వారా నేను కన్నట్టయితే ఈ పాటికి చాలామందిని బిడ్డలు నేను కలిగి ఉండేవాడిని. సో ఏడియా నాకు రాలేదు అని పాపం దేవుడు కూడా ఇబ్బంది పడుతుండొచ్చు. బహుశా దేవుడు చెప్పింది నేను అర్థం చేసుకోలేకపోయానని పాపం దేవుని కోఆపరేట్ చేద్దాం అనుకున్నాడు. హాగర్ని చేసుకొని మరి బిడ్డను కానీ అలా సందేహించినందుకు దేవుడు 17లో ప్రత్యక్షమే. ఆదికాండం 17లో హలో నేను సర్వశక్తి గల దేవుడను. శారాకి స్త్రీ ధర్మం నిలిచిపోతే ఆమెకి బిడ్డను పుట్టించలేనా? అప్పుడు 17లో చెప్తాడు స్పష్టంగా, నిశ్చయముగా శారా నీకు కుమారుణ్ణి కంటుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావని టైటిల్ కూడా అప్పుడు రిలీజ్ చేశాడు. టైటిల్ రివీల్ చేశాడు దేవుడు. ఎందుకు ఆ 17వ అధ్యాయంలోనే శారాని గురించి గట్టిగా చెప్పాడు. శారాకే నేను కొడుకునిస్తానని చెప్పాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది దేవుడు అంటే
బహుశా ఆ విషయంలో అబ్రహాం సందేహించి ఉండొచ్చు. ఈ విధంగా మీరు బైబిల్లో చాలా చోట్ల మీరు చూడొచ్చు,